గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 1 నుండి 7 ఏప్రిల్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. T+0 సెటిల్మెంట్ బీటా వెర్షన్ను ఎవరు ప్రవేశపెట్టారు? సెబీ ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ బీటా వెర్షన్ లావాదేవీ జరిగినప్పుడు అదే రోజు ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభిస్తుంది. తద్వారా సంప్రదాయ T+2 సెటిల్మెంట్ సైకిల్ నుండి మారుతుంది. నెక్స్ట్, మియామి ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రోహన్ బోపన్నా మరియు మాథ్యూ ఎబ్డెన్. నెక్స్ట్, ఐర్లాండ్కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? సైమన్ హారిస్. T20లో 7,000 పరుగులు చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? MS ధోని. అదానీ టోటల్ బయోగ్యాస్ ఉత్పత్తిని ఎక్కడ ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్లోని బర్సానా. నైజర్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సీతారాం మీనా. సంస్కృత పరిశోధన అండ్ విద్యను ప్రోత్సహించడానికి ఏ దేశాలు సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి? భారతదేశం మరియు నేపాల్. హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు? సలీమా టేటే అండ్ హార్దిక్ సింగ్. ఇటీవల వార్తల్లో ఉన్న కచ్చతీవు ద్వీపం ఏ రెండు దేశాల మధ్య ఉంది? భారతదేశం మరియు శ్రీలంక. ENBA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023ని ఎవరు అందుకున్నారు? వినీత్ జైన్. ఉత్కల్ దివాస్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఒడిశా. HAL తయారు చేసిన 2 డోర్నియర్ 220 విమానాలను భారత్ ఏ దేశానికి డెలివరీ చేసింది? గయానా. కాంగో దేశం యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమించింది? జుడిత్ సుమిన్వా తులుకా. 21 క్యాలెండర్ రోజులలో పెట్టుబడిదారుల ఫిర్యాదు పరిష్కారాన్ని సులభతరం చేయడానికి సెబీ స్కోర్స్ 2.0ను ప్రారంభించింది. షిగ్మో లేదా శిశిరోత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే వసంతోత్సవం? గోవా. ఇటీవల పరమవీర చక్ర గార్డెన్ను ఎక్కడ ప్రారంభించారు? తాంబరం, తమిళనాడు. 1 వెహికల్ 1 ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు టోల్ ప్లాజాల వద్ద అతుకులు లేని కదలికలను అందించడానికి NHAI ఒక వాహనం ఒక ఫాస్టాగ్ చొరవను తీసుకుంది. నెక్స్ట్, కరోనా వైరస్ కోసం గ్లోబల్ నెట్వర్క్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దేనిని ప్రవేశపెట్టింది? కోవినెట్. IVF ప్రపంచ కప్లో ఎవరు కాంస్యం గెలుచుకున్నారు? బింద్యా రాణిదేవి. వివరణ: ప్రపంచ కప్ 2024 ఏప్రిల్ 2, 2024 థాయిలాండ్లోని పుకెట్లో జరిగింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IWF మీనింగ్ ఫుల్ ఫామ్ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. నెక్స్ట్, భారతదేశం, మాల్దీవులు మరియు శ్రీలంకల త్రైపాక్షిక వ్యాయామం పేరు ఏమిటి? ఎక్కడ జరిగింది? దోస్తీ 16 అండ్ మాల్దీవులలో జరిగింది. నెక్స్ట్, కొరియన్ ఫ్యూజన్ రియాక్టర్ దేని ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది? ఆర్టిఫిషియల్ సన్. నెక్స్ట్, 2023-24లో భారతదేశంలో కార్గో హ్యాండిల్స్లో అగ్రస్థానంలో ఉన్న పోర్టు ఏది? పారాదీప్ పోర్ట్, ఒడిస్సా. RBI సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఒక కొత్త సాధనంగా దేనిని ప్రవేశపెట్టాలనుకుంది? డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ, డిజిటా. భారత్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక నాణ్యాన్ని ఎవరు విడుదల చేశారు? ప్రధాని మోడీ. జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ విజేత ఎవరు? మహారాష్ట్ర జట్లు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో మహారాష్ట్ర ఛాంపియన్గా నిలిచింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మొదటి సంభాషణ AIని పరిచయం చేసింది ఎవరు? న్యూయార్క్కు చెందిన రీసెర్చ్ ల్యాబ్ మరియు టెక్నాలజీ కంపెనీ అయిన హ్యూమ్. ఆల్ ఇండియా CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. అతుల్ మెహ్రా యాక్సిస్ క్యాపిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా చేరారు. కొత్త FISME అధ్యక్షుడిగా సందీప్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. FISME మీన్స్ FISME ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజయ్ నాయర్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శ్రీమతి షేఫాలి శరణ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క 10 రోజుల మెగా ఎక్సైజ్ గగన్ శక్తి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. నెక్స్ట్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అండ్ DRDO ద్వారా విజయవంతంగా పరీక్షించబడిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? అగ్ని ఫ్రైమ్. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో కలిసి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని ఫ్రేమ్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. నెక్స్ట్, ప్రపంచ చెస్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన తాజా ఎఫ్ఐడి ర్యాంకింగ్స్ 9వ స్థానంలో ఉన్నాడు భారత నెంబర్ 1 చెస్ ఆటగాడు ఎవరు? అర్జున్ ఎరిగైసి. క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొదటి జన్యు చికిత్స కార్టిస్ సెల్ థెరపీ. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2024 ఏప్రిల్ 4న ఐఐటి బొంబాయిలో క్యాన్సర్ కోసం మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు. కార్టిస్ సెల్ థెరపీ అని పిలువబడే ఈ సంచలనాత్మక చికిత్స క్యాన్సర్పై పోరాటంలో ఒక ప్రధాన పురోగతి. 2024 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఏమి? 9th. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ 38వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2024 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు. ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం ఎల్వీఎంహెచ్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్డ్ కుటుంబం అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్, పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? లూయిస్ మెంటెనెగ్రో. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ కొత్త సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ కుమార్ జా. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జువాన్ విసెంట్ పెరేజ్ మోరా మరణించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? వెనిజులా. ఇటీవల రాజ్యసభ నుండి పదవీ విరమణ చేసిన భారత మాజీ ప్రధాని ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్. మై సిజిహెచ్ఎస్ ఐఓఎస్ యాప్ను ఎవరు ప్రారంభించింది? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఐఓఎస్ కోసం మై సిజిహెచ్ఎస్ యాప్ని పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని మరియు డిజిటల్ అనుభవాలను అందజేస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం మొదటి మహిళా జ్యూరీ సభ్యురాలు ఎవరు? బిల్క్విస్ మీర్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ సైన్యం యొక్క వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి దేనిని మోహరించింది? ఆకాశ్ తీర్. నెక్స్ట్, విశ్వం యొక్క అతిపెద్ద 3D మ్యాప్ను ఏ పరికరం రూపొందించింది? డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్. శాస్త్రవేత్తలు విశ్వం యొక్క అతిపెద్ద 3D మ్యాప్ను రూపొందించారు. ఇది ఇప్పటి వరకు అత్యంత ఖచ్చితమైన కొలతలను ఉపయోగించి బిలియన్ల సంవత్సరాలలో ఎంత వేగంగా విస్తరించిందో కొలుస్తుంది. మ్యాప్ను రూపొందించడానికి అంతర్జాతీయ బృందం డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ దేశీ అని పిలిచే ఒక పరికరాన్ని ఉపయోగించింది. ఏఎస్ఐ పనితీరులో సర్టిఫికేట్ పొందిన మొదటి భారతీయ కంపెనీ వేదాంతాస్ బాల్కో. ఛత్తీస్గఢ్కు చెందిన భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో వేదాంత అల్యూమినియం యూనిట్ అల్యూమినియం స్టీవార్డ్షిప్ ఇనిషియేటివ్ ఏఎస్ఐ పనితీరు స్టాండర్డ్ V3 సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ కంపెనీగా బాల్కో అవతరించింది. నెక్స్ట్, కువైట్ ఎవరి ఆధ్వర్యంలో మొదటి పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించింది? కొత్త ఎమీర్ షేక్. నెక్స్ట్, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎవరు 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు? అబ్దెల్ ఫత్తా ఆల్ సిసి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఎవరు ఆవిష్కరించింది? రొమానియా. రాబోయే లోక్సభ ఎన్నికలలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం ఎవరిని ప్రవేశపెట్టింది? ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో అధ్యక్షుడు అజయ్ బంగా ఎవరిని నియమించారు? రాకేష్ మోహన్. అదాని గ్రీన్ ఎనర్జీ 10,000 మెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో భారతదేశం మొదటి కంపెనీగా అవతరించింది. ఆస్థానాలో జరిగిన ఎస్సీఓ మీటింగ్లో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? అజిత్ దోవల్. టాటా ఇంటర్నేషనల్ ఎవరిని ఎండీగా నియమించింది? రాజీవ్ సింగార్. 2022లో ప్రపంచంలో అత్యధిక డోపింగ్ కేసులను ఏ దేశం నివేదించింది? భారతదేశం. గుజరాత్లోని కచ్లో కచ్ తవ్వకాలలో 5,200 ఏళ్ల నాటి హరప్పా నివాసం బయటపడింది. నెక్స్ట్, ఏ భద్రతా పరీక్షపై యుఎస్ మరియు యూకే ఒప్పందంపై సంతకం చేశాయి? ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా పేరు ఏమిటి? లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ LSST కెమెరా. నెక్స్ట్, కజకిస్తాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనుపమ అండ్ తరుణ్. కజకిస్తాన్లోని ఉరల్స్క్లో జరిగిన 2024 కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నమెంట్లో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అనుపమ ఉపాధ్యాయ మరియు ఎం తరుణ్ వరుసగా మహిళల మరియు పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు.
2025 చివరి నాటికి దేని దిగుమతులను నిలిపివేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? యూరియా. ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీకి నాయకత్వం వహించేందుకు ఎవరిని నియమించింది? మాజీ న్యాయమూర్తి నజ్మీ వజీరి. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? తమిళనాడులోని మండపంలో. నెక్స్ట్, అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ ఫెలోషిప్ ఎవరికి అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ ఫెలోషిప్ ఎవరు అందుకున్నారు? డాక్టర్ రఘురామ్. ఎన్సిడిఎఫ్ఐ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? మీనేష్ షా. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం ఏ వార్షికోత్సవం జరుపుకుంటుంది? 75వ. ఆర్బీఐ వివిధ నిబంధనలను పాటించినందుకు ఏ సంస్థలపై ఆర్బీఐ వివిధ నిబంధనలను పాటించనందుకు ఏ సంస్థలపై పెనాల్టీలను విధించింది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1 crore అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 49.7 lakhs. జేఎండ్కే బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సదుపాయాన్ని ఎవరి సహకారంతో పరిచయం చేసింది? పేమార్ట్ ఇండియా. ఎస్పీజీలో ఇన్స్పెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? లవ్ కుమార్ ఐపీఎస్. నెక్స్ట్, ఎన్నికల సంబంధిత సమాచారం కోసం బూత్ రాబ్తా వెబ్సైట్ను ఎక్కడ ప్రారంభించారు? పంజాబ్లోని మలర్కోట్ల జిల్లాలో. యూఎన్హెచ్ఆర్సీలో గాజా కాల్పుల వివరణకు పిలుపునిచ్చిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.